డీటెయిల్స్ చూసుకుంటే ఆర్మూర్లోని నిజాం సాగర్లో ఇళ్లల్లోకి నీరు చేరుకుంది. డిస్ట్రిబ్యూటరీ కెనాల్ 82 కట్ట తెగిపోవడంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. కాలనీలో చెరువులను తలపిస్తున్నాయి. కాలనీలు మొత్తంగా కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెనాల్లో విపరీతమైన చెత్త పేరుకుపోవడంతోనే కట్ట తెగిపోయినట్లుగా చెబుతున్నారు స్థానికులు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనన్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. లేకపోతే ఇంకా పిక్తుంది ఆర్మూర్లోని నిజాం సాగర్లో ఇళ్లల్లోకి నీరు చేరుకుంది. డిస్ట్రిబ్యూటరీ కెనాల్లో 82వ కట్ట తెగిపోవడంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. కాలనీలో చెరువులను తలపిస్తున్నాయి. అయితే జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెనాల్లో విపరీతమైన చెత్త పేరుకుపోవడంతోనే కట్ట తెగినట్లుగా చెబుతున్నారు స్థానికులు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్ మొత్తం నడుమంటి నీళ్ళైనా ఖరాబ్ అయింది. సామాన్ అంతా ఖరాబ్ అయింది. మొత్తం పిల్లగాళ్ళు చిన్న చిన్న పిల్లగాళ్ళు ఏడుతున్నారు సార్. ఎట్లా చేయాలా మేము ఏం కథ 3 గంటల రాత్రి నుంచి ఎటు కాకుండా వెళ్ళకుంటున్నది ఇంతకెళ్ళి. ఫోన్లు చేస్తే ఫోన్లు ఇప్పుడు వచ్చిండ్రు. చేసి పెట్టే వరకు ఎత్తు కట్టిపిస్తేనే ఇల్లు ఉంటాయి. ఇప్పటికే మొత్తం పోయినాయి. ఏడ ఉండాలా ఏం కథ తోటకొని మనుషులు పట్టుకొని నిండు పట్ట మనిషి ఉన్నది. చిన్న పిల్లగాడు ఉన్నాడు. ఎట్లా నా దయచేసి మీరు కట్టి చూసుకోవాలి సార్. 18వ వాడ మాది. ఆర్మూర్లోని నిజాం సాగర్లో ఇళ్లల్లోకి నీరు చేరుకుంది. డిస్ట్రిబ్యూటరీ కెనాల్ 82వ కట్ట తెగిపోవడంతో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. కాలనీలో చెరువులను తలపిస్తున్నాయి. ఇక జనం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెనాల్లో విపరీతమైన చెత్త పేరుకుపోవడంతోనే కట్ట తెగిపోయినట్లుగా చెబుతున్నారు స్థానికులు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సాయిలు, చెప్పండి, అక్కడ ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది?
రైట్, ఇక కట్ట తెగిపోవడంతోనే స్థానికులు పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. ఇది పూర్తిగా కూడా అధికారుల నిర్లక్ష్యమేనని ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. మొత్తంగా ఇళ్లలోకి అయితే నీరు చేరుకుంది, ప్రజలు ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఈ ఘటన ఆర్మూర్లోని నిజాం సాగర్ కట్ట తెగటంతోనే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఆర్మూర్లోని నిజాం సాగర్లో ఇళ్లలోకి అయితే నీరు చేరుకుంది. డిస్ట్రిబ్యూటరీ కెనాల్ 82వ కట్ట తెగిపోవడంతోనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలు మొత్తంగా కూడా మనం స్క్రీన్లో చూస్తున్నాం, చెరువులను తలపిస్తున్నాయి. ఇక కెనాల్లో విపరీతమైన చెత్త పేరుకుపోవడంతోనే కట్ట తెగిపోయినట్లుగా స్థానికులు చెప్తున్నారు. ఆర్మూర్లో తెగిన నిజామాబాద్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధులు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సాయిలు, చెప్పండి, అక్కడ ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది, దానికి సంబంధించిన అప్డేట్. చిన్న పిల్లగాడు ఉన్నాడు, ఎట్లా నా దయచేసి మీరు కట్టి పెడుతున్నది సార్, నీ దయచేసి నా పిల్లలని కట్ట ఉండట్లేదు. మొత్తం నడుమంటి నీళ్ళైనా అంతా ఖరాబ్ అయింది, సామాన్ అంతా ఖరాబ్ అయింది. మొత్తం పిల్లగాళ్ళు చిన్న పిల్లగాళ్ళు ఏడుతున్నారు సార్. ఎట్లా చేయాలి మేమేం కదా 3 గంటల రాత్రి నుంచి ఎటు కాకుండా వెళ్ళకుంటున్నది ఇంతకెళ్ళి. ఫోన్లు చేస్తే ఫోన్లు ఇప్పుడు వచ్చిండ్రు, జెల్సి పెట్టే వరకు ఎత్తు కట్టిపిస్తేనే ఇల్లు ఉంటాయి. ఇప్పటికే మొత్తం పోయినాయి, ఏడ ఉండాలా ఏం కథ పట్టుకొని మనుషులు పట్టుకొని నిండు పట్ట మనిషి ఉన్నది, చిన్న పిల్లగాడు ఉన్నాడు. ఎట్లా నా దయచేసి మీరు కట్టి చూసుకోండి సార్. 18వ వాడ మాది. ఇట్లా గిన్నెలు మొత్తం కట్టది అయిపోయింది. కడుపుతో ఉన్న అమ్మాయి ఉన్న చిన్న పిల్లలు ఉన్నారు, సామాన్ అంతా కొట్టుకపోయింది. మా ప్రాణం కూడా అపాయం ఉన్నది సార్, కొంచెం ఎట్లా హెల్ప్ చేయండి. కట్ట తగింది, గిన్నెలు పుండ్లు ఎడిచిండ్రు, కట్ట తగింది. రాత్రి 3 గంటల రాత్రి నిద్రలా కినాలు దిగిందని చూసిన వరకెళ్ళి అనిపించింది. బాగా దిగిపోయినాయి. ఒక 2-3 ఇండ్లు నష్టపరిహారం జరిగినాయి. అందులో స్తంభం పడిపోయింది. మొత్తానికి కరెంటు పోయితే అందరు లేచిండ్రు. లేచేటోళ్ళకే ఇట్లా ఏంటంటే గల్లీలంతా మంది ఉన్నారు. 18 వాడాల హనుమశేఖరి వాడ నంబరు. కానీ ఇది నష్టపరిహారం జరిగిన దానికి అంతా నిలబడి చూస్తున్నాం. మేము ఊళ్ళో ఏం చేయగలుగుతలేము. కానీ వినయ్ రెడ్డి వాళ్ళు వచ్చి ఏదన్నా సహకారం చేయాలా, ఎట్లన్నా దాన్ని ఆపాలా, కరెంటుని చేపియాలా. బాగా నష్టపరిహారం జరిగింది. ఒక పిల్ల గర్భిణితో ఉన్నది, వాళ్ళ ఇంట్లో మొత్తానికి నీళ్ళే రచ్చ ఆర్మూర్లోని నిజాం సాగర్లో ఇళ్లలోకి నీరు చేరుకుంది. డిస్ట్రిబ్యూటరీ కెనాల్ 82వ కట్ట తెగిపోవడంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. కాలనీలో చెరువులు తలపిస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెనాల్లో విపరీతమైన చెత్త పేరుకుపోవడంతోనే కట్ట తెగిపోయినట్లుగా చెబుతున్నారు స్థానికులు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే
ఆర్మూర్లోని నిజాం సాగర్లో ఇళ్లలోకి నీరు చేరుకుంది. డిస్ట్రిబ్యూటరీ కెనాల్ 82వ కట్ట తెగిపోవడంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. కాలనీలు మొత్తం కూడా చెరువులు తలపిస్తున్నట్టుగా మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కెనాల్లో విపరీతమైన చెత్త పేరుకుపోవడంతోనే కట్ట తెగిపోయినట్లుగా చెబుతున్నారు స్థానికులు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయిలు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సాయిలు, చెప్పండి, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి కట్ట తగినట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా వాటర్ ఫ్లోటింగ్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటారు? స్థానికులు ఏమంటున్నారు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.